presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhari Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers, International Delhi Public School, Karnoolu. హాయ్ హలో రియాలిటీ సెక్టార్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎక్కడున్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకొచ్చింది సోషల్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. మరి ఇంకెందుకండి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. మన ప్రతి అడుగు పర్యావరణానికి మేలు చేసేలా ఉండాలి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలి. మిగిలిన రంగాలతో పాటు రియాలిటీ రంగంలోనూ ఈ దిశగా అడుగులు వేయాలి. తక్కువ వనరులతో ఎక్కువ ప్రయోజనం పొందేలా కట్టడాలు ఉండాలి. అదే గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్. నిర్మాణ రంగాన్ని పర్యావరణ హితంగా మార్చడంలో విశేష కృషి చేస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ IGBC. పర్యావరణ హితమైన గ్రీన్ సర్టిఫికేషన్ ఉన్న ప్రాజెక్టుల కస్టమర్లకు చేరువ చేసేందుకు IGBC మే 17 నుంచి 19 వరకు గ్రీన్ ప్రాపర్టీ షో నిర్వహించనుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల సందడి ముగిసిన వెంటనే ఈ ఈవెంట్ జరగనుండటం రియాలిటీ రంగానికి కొత్త ఊపునిస్తోంది. రియాలిటీ సంస్థల యజమానులు కస్టమర్లకు అనుసంధానంగా కీలక సేవలు అందిస్తోంది రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా. ప్రభుత్వ గైడ్ లైన్స్ కు అనుగుణంగా రియాలిటీ రంగాన్ని నడిపించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు రెరా చైర్మన్ సత్యనారాయణ గారు. ఆయన ఓ మంచి మోటివేటర్ కూడా కావటం విశేషం. IGBC గ్రీన్ ప్రాపర్టీ షో 2nd ఎడిషన్ సందర్భంగా ఈ ఈవెంట్ విజయవంతం కావాలని శుభాశీస్సులు అందజేస్తున్నారు. హాయ్ హలో, ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి TS రెరా చైర్మన్ సత్యనారాయణ గారు ఉన్నారు. హాయ్ సార్. హ్యాపీ నమస్కార్. హాయ్ సార్. ఇప్పుడు గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ మీద వచ్చిన IGBC గ్రీన్ ప్రాపర్టీ షో గురించి మీ మాటల్లో మా వ్యూవర్స్ కి చెప్తారా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. CII IGBC గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్కు ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా ప్రజలకు, ముఖ్యంగా బిల్డర్స్కు, అటు కన్జ్యూమర్స్కు వాళ్ళ హృదయానికి హత్తుకునే విధంగా పోయినసారి ఒక ప్రాపర్టీ షో, గ్రీన్ బిల్డ్ ప్రాపర్టీ షో చేశారు. అది చాలా ఎక్సీడింగ్లీ గుడ్ మేనర్ అండ్ ఎఫిషియెంట్ మేనర్ కండక్ట్ చేశారు. దానికి IGBC వారిని, ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఇప్పుడు 2nd షో గ్రీన్ ప్రాపర్టీ షో మే నెలలో చేయబోతున్నారు. దానికి కూడా అడ్వాన్స్ మీకు అందరికీ విషయం చెప్తూ, దిస్ గ్రీన్ బిల్డింగ్ ఈజ్ నథింగ్ బట్ సింకింగ్ విత్ నేచర్. వెన్ యూ ట్రావెల్ విత్ నేచర్ యూ విల్ బి రెస్పెక్టింగ్ పంచభూతాలు అండ్ ఆల్సో పంచేంద్రియాలు. ఈ రెండింటితోటి నడుస్తుంది. అంటే మానవ సమాజం క్రియేట్ అయ్యేదే పంచభూతాల నుంచి క్రియేట్ అవుతుంది. అండ్ దీని బిహేవియర్ పర్ఫార్మెన్స్ కూడా పంచేంద్రియాలతో అవుతుంది. సో పంచేంద్రియ ఇన్పుట్ ఎట్లా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్, దాన్ని ఎంత ఎఫిషియెంట్గా తీసుకుంటాం అనేది ఇంపార్టెంట్. ఆ కాంటెక్స్ట్లో మనకు రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016 మనం చూస్తే సెక్షన్ 32 ప్రొవైడ్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ రియల్ ఎస్టేట్ సెక్టార్. దాంట్లో ఉన్న వాటిలో ప్రధానంగా ఏంటని చెప్పారంటే ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ రియల్ ఎస్టేట్ సెక్టార్ని ప్రొపగేట్ చేయాలని చెప్పడం జరుగుతుంది. హ్యూమన్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ 3 ఆస్పెక్ట్స్: ద థాట్ యూ థింక్, ద బిలీఫ్ యూ యాక్సెప్ట్, ద ఇంటెంట్ యూ హార్బర్. ఈ 3 మీద డిపెండ్ అవుతుంది. ఆ కాంటెక్స్ట్లోనే ఈ ఆస్పెక్ట్లో డీప్ సీటెడ్ నాలెడ్జ్ని ఎఫెక్టివ్గా తీసుకోవడానికి IGBC వారు చాలా ఎఫర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు 2nd కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తుంది. అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయాలి. మన కోసం, మన సమాజం కోసం, ఫైనల్లీ మన భూమాత కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు 2nd ఎడిషన్ ఆఫ్ IGBC గ్రీన్ ప్రాపర్టీ షో జరగబోతుంది కదా సార్, సో దాని గురించి మీరు చెప్తారా? హైదరాబాద్ ఇండియాలోనే రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ 2-3 స్టేట్స్ ఇన్ ద కంట్రీలో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పర్టికులర్లీ తెలంగాణ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్ ఈస్ ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబిలిటీ ఉంటుంది. ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ను మనం అందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తేనే మనకు ఫ్యూచర్ లో దీని సస్టైనబిలిటీ చాలా బాగుంటుంది. హైదరాబాద్ లోని అతిపెద్ద రియాలిటీ సంస్థల్లో ప్రణవ గ్రూప్ ఒకటి. ఇక ఈ సంస్థ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు గ్రీన్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. IGBC గ్రీన్ ప్రాపర్టీ షోకు ప్రణవ గ్రూప్ ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. IGBC గ్రీన్ ప్రాపర్టీ షోలో భాగ్యస్వాములు కావడంపై ప్రణవ గ్రూప్ ED రాంబాబు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
సో ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి ప్రణవ గ్రూప్ ఈడీ రాంబాబు గారు ఉన్నారు. హాయ్ సార్. Yeah, hello, hi. సార్, సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో జరగబోతుంది. సో అందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా? Yes, we are participating in this year as well. It's in continuation to last year. We are also again participating. సో అందులో మీరు స్పాన్సర్ గా ఉన్నారా? Yes, we are the platinum sponsor, and we really delighted to be part of this particular expo. As at Pranava, we do a lot of green initiatives, and we're proud to tell that we have 3 IGBC pre-certified projects going on. So I'm definitely happy to be part of this one. సార్, ప్రణవ గ్రూప్ నుంచి సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షోలో ఏ ప్రాజెక్ట్స్ షోకేస్ చేయబోతున్నారు? It's like as we had already one of the projects, One Hyderabad. It's IGBC Platinum pre-certified. We are almost finished that project. People have started taking the handover and also things happening. And also we do have a One Hyderabad commercial, which is a IGBC Gold pre-certified, and which is in Somajiguda. And we do also have another 2 more residential. One is a residential villa project. It's in Attapur. The project is called Green Beach. That is also IGBC Gold pre-certified. And one more project is East Crest. It's at Hastinapuram. So these are also residential high-rise apartments. So we are making it as also IGBC Gold pre-certified. At the end of the day, green building means it's you are protecting the nature, preserving, and also sustainability model you are building. So if everyone start adapting these kind of green initiatives, so that helps in a bigger way probably. Yeah. Maybe it's a small one step, I guess, but hopefully it will bring a big change in the climate. Probably it will influence it. CII తెలంగాణ స్టేట్ కౌన్సిల్ 2024-25 సంవత్సరానికి గాను సాయి డి ప్రసాద్ ను చైర్మన్ గా మరియు ఆర్ శివప్రసాద్ రెడ్డిని వైస్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఇక ఈ సందర్భంగా CII తెలంగాణ ఆఫీస్ బేరర్లతో మీడియా ఇంటరాక్షన్ కార్యక్రమం జరిగింది. రాబోయే సంవత్సరం 2024-25లో CII తెలంగాణ వార్షిక పరిప్రణాళిక గురించి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మీడియాకు తెలియజేశారు. Our first focus is మనం తెలంగాణని 2047లో ఎలాగ ఉండాలి, మన స్టేట్ గ్రోత్ ఎలాగ ఉండాలి, పీపుల్స్ లైవ్స్ అండ్ లైవ్లీహుడ్స్ ఎలాగ ఉండాలి అని. సో ఆ ఫోకస్లో టుడే మన జీడిపి ఆఫ్ తెలంగాణ ఈజ్ అరౌండ్ 14 lakh crore. 2047లో మన ఆస్పిరేషనల్ టార్గెట్ మన స్టేట్కి should be around 80 to 90 lakh crore, which is approximately $1 trillion economy. So mana focus ఏమంటే 2047 లో when our country is 100 years, Telangana also should be a 1 trillion economy. So దానికి మనం ఈ బుద్ధు what kind of policies, what kind of strategies మనం మొదలు పెట్టాలి, what we should start, different sectors లో ఏమేం చేస్తే మనం అక్కడ రీచ్ అవుతాం. That is the discussion that throughout this year we will be having. సొంతిల్లంటేనే ఎన్నో ఆశల కలయిక. విల్లా సొంతం చేసుకొని లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేయాలనుకునే వారి ఆశలు అంచనాలు ఇంకాస్త ఎక్కువే. ఇందుకోసం చాలా వరకు రాజీ పడవలసి వస్తుంది. అలా కాకుండా కస్టమర్లు ఎక్స్పెక్టేషన్స్ కు మించి అమ్యూనిటీస్ తో అది సిటీ పరిధిలోని అద్భుతమైన ట్రిప్లెక్స్ లగ్జరీ విల్లా సొంతం అవుతుంది అంటే అది మోస్ట్ లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో బెస్ట్ ఏదంటే ముందొచ్చే పేరు బుద్వేల్. ఇక్కడ కిస్మత్పూర్ వద్ద గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ సిటీలో బెస్ట్ లావిష్ విల్లా ప్రాజెక్ట్ గా నిలుస్తోంది. అట్రాక్టివ్ లుక్ తో అద్భుతమనిపించేలా లగ్జరీ లివింగ్ ను అఫోర్డబుల్ ప్రైస్ లో చేరువ చేస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కంప్లీట్ లివింగ్ కు కావలసిన అన్ని ఫెసిలిటీస్ అందుబాటులోనే ఉన్న చోట లగ్జరీ లివింగ్ ను మరో మెట్టెక్కిస్తూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొని ఉందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా
వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతా ఉన్నది. అదే రకంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పర్ అకౌంటెంట్ కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్ని ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 tier సిటీతో పాటు 2 tier సిటీస్ కూడా డెవలప్ చేయాలని 2 tier సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ప్రీమియం లైఫ్ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా గిరిధారి కన్స్ట్రక్షన్స్ కిస్మత్పూర్ వద్ద తీర్చిదిద్దిన ప్రాస్పెరా కౌంటీలో విల్లా సొంతం చేసుకుంటే కిస్మత్ మీ వెంటే ఉన్నట్టే. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే త్వరపడండి. ఈ రోజు పరిస్థితులకు, రేపటి అవకాశాలకు పర్ఫెక్ట్ గా స్టడీ చేసి తీసుకునే నిర్ణయమే రాబోయే రోజుల్లో లాభాల పంట పండేలా చేస్తోంది. ఇది రియాలిటీ రంగంలో చాలా ఇంపార్టెంట్. ఇక ఈ విషయంలో సరైన విజనరీ, పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకెళ్తూ ప్రతి కస్టమర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న రియాలిటీ సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉండే విధంగా హైవేలకు దగ్గరలో ఫార్చ్యూన్ వ్యూ సంస్థ ప్లాన్ చేస్తున్న ప్రాజెక్టులు ఈ సంస్థ బ్రాండ్ వాల్యూను మరింత పెంచాయి. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రామినెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వంటి వాటి ఏర్పాటుతో ముంబై హైవేపై రియాలిటీ జోరు మీదుంది. ముంబై హైవేపై సంగారెడ్డి సమీపంలో ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ శ్రీదత్త ఫార్మ్ విల్లా. శంకరపల్లి వద్ద 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఫార్మ్ ప్లాట్స్ గా ఈ ప్రాజెక్టు డెవలప్ చేస్తున్నారు. ఈ రోజే ఈ ప్రాజెక్టు భూమి పూజ ఘనంగా నిర్వహిస్తున్నారు. రేపటి అదృష్టాన్ని ఈ రోజే సొంతం చేసుకునేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్న సంస్థ ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్. కమర్షియల్, ఇండస్ట్రియల్, రెసిడెన్షియల్ గా అన్ని సెక్టార్స్ లో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న ముంబై హైవేపై సువిశాల విస్తీర్ణంలో ప్రెస్టీజియస్ గా నిలిచే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. పొటెన్షియల్ గ్రోత్, వైడ్ రేంజ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉండేలా డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులకు తక్కువ టైంలో వాల్యూ గణనీయంగా పెరుగుతోంది. సో ఇవాటి మన రియల్ సిటీ కార్యక్రమంలో మనతో ఉన్నారు కోట విజయబాబు గారు, ఫార్చ్యూన్ వ్యూ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత. వెల్కమ్ విజయ్ గారు. హలో అండి. ఫార్చ్యూన్ వ్యూ అప్డేట్స్ ఏంటి? మనం శ్రీదత్త ఫార్మ్ వ్యాలీ అని ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం, ఫార్మ్ ల్యాండ్. ఇప్పుడు శంకరపల్లి నుంచి మొమిన్పేట వెళ్ళే మధ్యలో మెహతాబ్ ఖాన్ కూడా అని ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ సంగారెడ్డికి వెళ్ళే వే అనమాట. అది సంగారెడ్డి నుంచి మనకు 8 kilometers వస్తుంది. శంకరపల్లి నుంచి 12 kilometers వస్తుంది. మొమిన్పేట నుంచి 15 kilometers వస్తుంది. సదాశివపేట నుంచి ఒక 20 kilometers వస్తుంది. RRR పక్కనే వెళ్తుంది ఈ ప్రాజెక్ట్ కి. ఇదేంటంటే 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి మధ్యలో ఉన్న సైట్ అండి. దీనికి కాంపిటేటివ్ చుట్టుపక్కల అంతా కూడా 12,000, 15,000, 25,000 విల్లా ప్రాజెక్టులు ఇలా అమ్ముతున్నారు. అక్కడ నేనేంటంటే ముందు ప్రాఫిట్స్ ఆశించకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి 5,000 రూపాయల్లో ఒక గజం అనేది ఇస్తున్నాను మేడం. దాని మీద కొద్ది పాజిటివ్ ఉంది. చాలా మందికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, చాలా మంది కొనుక్కున్నారు. అదైతే పాజిటివ్ గా వెళ్తుంది మేడం.
ఓకే, ఆ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పారు అంటే రేట్ అనేది చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది మాకు. అండ్ అక్కడ లొకాలిటీ స్పెషాలిటీస్ ఇన్ ద ఫ్యూచర్ అక్కడ డెవలప్మెంట్ ఎలా అవ్వబోతుంది? అంటే నేను చెప్పాను కదా మేడం, ఇప్పుడు 4 ఏదైతే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయో అది మధ్యలో ఉండటం, సంగారెడ్డి దాకా ఆల్రెడీ డెవలప్ అయిపోవటం, శంకరపల్లిలో ఎక్కడ చూసినా కూడా భూములు అందుబాటు ధరలో స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి, వెల్ డెవలప్డ్. దాంతోపాటు ఏదైతే ఈ RRR అనుకున్నాం 1 కిలోమీటర్లో వస్తుంది ప్రాజెక్ట్. అండ్ సంగారెడ్డి కూడా బాగా దగ్గరలో నియర్ బై అండి, ఒక 5 minutes లో సంగారెడ్డి వెళ్ళిపోవచ్చు. రేట్లు చూసుకుంటే మేడం ఇప్పుడు సదాశివపేట దాటి మొమిన్పేట దాటి ఎంతో దూరం వెళ్ళినా కూడా 10,000 రూపాయలు ఉన్నాయి. చాలా దగ్గరలో మేము 5,000 రూపాయలకి ఇస్తున్నామంటే అంటే ప్రాఫిట్స్ పెద్దగా చూసుకోవట్లేదండి. ఈ టైంలో ఏంటంటే ముందు కస్టమర్స్ మా కంపెనీకి వచ్చి కస్టమర్స్ మా దగ్గర హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి, మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని హ్యాపీ కస్టమర్స్ అవ్వాలి, అలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తున్నాం మేడం. అందుబాటు ధరలో అనువైన ఏరియాలో అందరూ ఆశ్చర్యపోయే అంత అందంగా ప్రాజెక్టులు డిజైన్ చేయటం అందరికీ సాధ్యం కాదు. ఇది సాధ్యమేనని నిరూపిస్తూ ఎందరో కస్టమర్ల ఆధారాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేయటం ఈ సంస్థకే సాధ్యం. హైదరాబాద్ సిటీలో ప్రీమియం లొకేషన్స్ లో మియాపూర్ టాప్ లో ఉంటుంది. ఐటీ కంపెనీలకు చేరువగా ఉండడంతో బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న మియాపూర్ హ్యాపీ లివింగ్ కు ఐడియల్ ప్లేస్. ఇక ఈ ఏరియాలో అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో విల్లా ఉండాలనే వారి కోరికను నిజం చేస్తోంది సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫుల్ స్వింగ్ లో ఉంది. 50% పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. కొన్ని విల్లాలు సిద్ధమయ్యాయి కూడా. 7.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో సకల వసతులతో సర్వాంగ సుందరంగా ఉండేలా G+2 ఫ్లోర్లతో మొత్తం 84 విల్లాలతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. అందుబాటు ధరల్లో అందమైన విల్లా సొంతం చేసుకోవాలి అనుకోవడం ఇప్పుడు ఎంత మాత్రం కల కాదు. ఈ అందమైన కలను నిజం చేస్తోన్న లెజెండరీ రియాలిటీ ఆర్గనైజేషన్ గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. లగ్జరీ హోమ్స్ రీజనబుల్ ప్రైజింగ్ లో అందిస్తూ మార్కెట్లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుడుతోంది. అందమైన పరిసరాలు, అనువైన సౌకర్యాలతో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రాజెక్టులు కస్టమర్లకు ఎంతగానో ఇంప్రెస్ చేశాయి. నేటి తరం కస్టమర్లు నచ్చేలా, మెచ్చేలా లేటెస్ట్ గా ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ డెవలప్ చేస్తోంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ లో క్లబ్ హౌస్ అద్భుతమైన అట్రాక్షన్. ప్రెజెంట్ జనరేషన్ ఇష్టపడే అన్ని అట్రాక్షన్స్ ఈ క్లబ్ హౌస్ లో ఉంటాయి. సిటీలో విల్లా ప్రాజెక్ట్ అంటే ఇంతకన్నా బెస్ట్ ఉండదు అని అనిపించేంత బ్యూటిఫుల్ గా గ్రీన్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉంటుంది. సిఎస్ రావు గ్రీన్ వ్యాలీ విల్లా ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ HMDA అండ్ RERA అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ ని December 2024 లోపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. ఈ ప్రాజెక్ట్ కి 2 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ డొమెస్టిక్ వాటర్ యూసేజ్ కి వచ్చే వాటర్ కంప్లీట్ హార్డ్నెస్ లేకుండా ప్యూరిఫైడ్ వాటర్. అండ్ ఇంకో ప్లాంట్ వాటర్ వచ్చేసి మనం యూజ్ చేసిన డొమెస్టిక్ వాటర్ని ప్లాంట్స్ అండ్ గార్డెన్కి యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లబ్ హౌస్ టాప్ ఫ్లోర్ లో ఉన్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కిడ్స్ పూల్ అండ్ ఇది వచ్చేసి అడల్ట్స్ పూల్. మనం చూసినట్టయితే కిడ్స్ పూల్ నుంచి చిల్డ్రన్ పార్క్ డైరెక్ట్ గా విజిబుల్ గా ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎక్సలెంట్ వ్యూ ఏంటంటే ఇక్కడ సైడ్ ఏమో హై రేంజ్ బిల్డింగ్స్ అండ్ అక్కడనేమో గ్రీనరీ. చూసారా, ఇక్కడ ఉన్న అన్ని విల్లాస్ స్లాబ్ వర్క్ తో ఫినిష్ అయిపోయి ఓన్లీ బ్రిక్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. కొన్ని చూస్తే పెయింటింగ్ తో కూడా ఫినిష్ అయిపోయాయి. సో దీన్ని బట్టి చూస్తే ఈ ఇయర్ ఎండింగ్ లోపు విల్లాస్ అన్ని హ్యాండ్ ఓవర్ అయిపోతాయి. ఈ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేయాలన్నా ఆర్ ఎల్స్ ఎంక్వైరీ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. పచ్చదనం నిండిన చోటే ప్రశాంతత లభిస్తోంది. ఎక్కడ ప్రశాంతత లభిస్తుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించగలుగుతాం. లైఫ్ కాంక్రీట్ జంగల్ లాంటి 4 గోడల మధ్య కాకుండా పచ్చటి ప్రకృతి మధ్య గడపాలని అందరూ కోరుకుంటున్నారు. అలాంటి వారి కలలను నిజం చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ JSR గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్.
వరంగల్ హైవే ఫేసింగ్ గా మిడ్ సెగ్మెంట్ పీపుల్ సైతం లగ్జరీ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం యాదాద్రి తెలంగాణ తిరుమలగా పేరొందిన ఈ పుణ్యక్షేత్రానికి చేరువలో హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవేకి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీస్ తో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి చేరువలో వరంగల్ నేషనల్ హైవే పై అతిపెద్ద రియాలిటీ ప్రాజెక్ట్ ఓపల్ పీస్ సిటీ. ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ల్యాండ్స్కేప్ థీమ్ పార్క్ తో చుట్టూ అన్ని పచ్చటి చెట్లు, మనోహరమైన వాతావరణం నడుమ ఎంతో అందంగా ఉంటుంది. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. ఓపల్ పీ సిటీ ఎలా ఉంది సార్ దీని ప్రోగ్రెస్? డిటిసిపి రేరా అప్రూవల్స్ ఉంటాయి. ఇందులో మ్యాంగోస్ ఉన్నాయి. మ్యాంగోస్ లేని చోట మేము రెడ్ శాండిల్స్ కూడా ఇస్తున్నాం. దీనికి 33, 40, 60 ఫీట్ రోడ్ సెంటర్ లైటింగ్ ఉంటుంది. దీనికి సెక్యూరిటీ 10 years వరకు సెక్యూరిటీ మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం. ఇందులో ప్లాట్ సైజెస్ మినిమం 150 స్క్వేర్ యార్డ్స్, 200, 250, 300, 400, 500, 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా ఇందులో ల్యాండ్ ఉంది. ఓకే, అంటే మీరు అన్ని సెగ్మెంట్స్ ని చూస్తుంది. ఎవరికి ఏది కావాలో తెలుసుకోవచ్చు. తర్వాత దీంట్లో అన్ని స్పాట్ రిజిస్ట్రేషన్స్ అయిపోతాయి. ఈ వెంచర్ ని అన్ని డెవలప్మెంట్స్ 70% కంప్లీట్ అయ్యాక లాంచ్ చేసాం. ఫామ్ హౌస్ అంటే ధనవంతులకే ఉండాలి. సిటీకి దూరంగా ఫామ్ హౌస్ ఉంది, మాకు ఫామ్ విల్లా ఉంది, మా ఫామ్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పుకునేవాళ్ళు. ఈ రోజు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వాళ్ళకి కూడా, లో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఫామ్ హౌస్ ఉండాలి అనే కాన్సెప్ట్ అవుతుంది. డిటిసిపి అప్రూవల్ చేసి దాంట్లో 150 స్క్వేర్ యార్డ్స్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి మ్యాంగోస్ ఉంటాయి, లేని చోట్ల ఒక 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. రెడ్ శాండిల్ ప్లాంటేషన్ కి డ్రిప్ కూడా ఇస్తున్నాం. దాని మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తున్నాం. వెనక ముందు ఇచ్చేసాం. చుట్టూ బౌండరీ వాల్ ఫిక్స్ చేసి మీరు వచ్చి చూడొచ్చు, ఫిజికల్ గా మీరు చూడొచ్చు. ఒక వీకెండ్ హోమ్ వుడెన్ హౌస్ ఉంది, ఒకటి మొబైల్ హౌస్, అలాగే సాలిడ్ హౌస్ కూడా మీరు కట్టుకోవచ్చు. మోడల్ హౌస్ మా దగ్గర రెడీగా ఉంది. ఈ సిటీలో ఉండే ప్రతి పబ్లిక్ కూడా వారానికి ఒకసారి బయటకు వెళ్ళి మీ ఓన్ ఫామ్ హౌస్ లో, ఇవాళ హైదరాబాద్ పబ్లిక్ అంతా మహారాష్ట్రకి వెళ్తున్నారు, లోనావాలియా, చాలా మంది గోవాకి వెళ్తున్నారు, వేలు లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నారు. సో ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మన తెలంగాణ రాష్ట్రంలో, మన యాదాద్రిలో, మన వరంగల్ హైవేలో పీస్ సిటీలో 150 స్క్వేర్ యార్డ్స్ ఉంటే చాలు. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఓకే, అక్కడ మీకు రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, మ్యాంగో ఉంది, వాకింగ్ ట్రాక్ ఉంది, జాగింగ్ ట్రాక్ ఉంది, సైక్లింగ్ ట్రాక్ ఉంది. అలానే మీ 200 స్క్వేర్ యార్డ్స్ లో వీకెండ్ హోమ్ కూడా సాలిడ్ హౌస్ కట్టేసుకున్నారు. వీక్లీ వన్స్ మీరు అక్కడికి వెళ్ళండి, మీ ఫ్యామిలీ పిల్లలతో వెళ్ళండి, సాటర్డే నైట్ వెళ్ళండి, అక్కడ స్టే చేయండి. మార్నింగ్ అక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫ్రా ఏదైతే ఉందో అన్నిటిని ఎంజాయ్ చేయండి. మీరు గేమ్స్, స్పోర్ట్స్, తర్వాత ఫార్మింగ్ చేసుకోండి. మేము ఆల్రెడీ డ్రిప్ ఇచ్చేస్తున్నాం, రెడ్ శాండిల్ ప్లాంటేషన్ డ్రిప్ ఇచ్చున్నాం. ఆ డ్రిప్ నుంచి డ్రిప్ కూడా మేము ఇస్తాం. కావాలంటే మీరు వెజిటేబుల్స్, ఆర్గానిక్ వెజిటేబుల్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. పిల్లలకు ఫార్మింగ్ అంటే తెలియదు, వ్యవసాయం తెలియదు, అక్కడే మీరు అన్ని చేసుకొని ఇంటికి కావాల్సినట్టు, గృహిణికి కావాల్సిన, వంటశాలకు కావాల్సినటువంటి అన్ని కూరగాయలు, వెజిటేబుల్స్ అన్ని కూడా అక్కడ పండించుకోవచ్చు. ఎలా పండిస్తారు సార్ 150 స్క్వేర్ యార్డ్స్ అంటే? మీరు రండి, చూడండి, పండిస్తున్నావా లేదో చూడండి, డ్రిప్ ఉందా లేదో చూడండి. మంచి వెల్ డెవలప్డ్ సిట్టింగ్ కూడా తయారు చేస్తున్నారు అక్కడ మీ ఫ్యామిలీతో ఉండటం కోసం. కార్ పార్కింగ్ కూడా అందులోనే ఉంటుంది. హ్యాపీగా బెడ్రూమ్, బాత్రూమ్, వాష్రూమ్, కిచెన్, ఒక ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. సూపర్. హైదరాబాద్ సిటీలో హై రైజ్ టవర్లపై క్రేజ్ పెరిగింది. ఆకాశాన్ని తాకుతున్నాయా అనేంత ఎత్తులో ఉంటున్నాయి. అదే టైంలో ఈ ప్రాజెక్టులో ఎమ్యూనిటీస్ పై కస్టమర్ల ఆకాంక్షలు అంతే హై రేంజ్ లో ఉంటున్నాయి. ప్రతి ప్రాజెక్టును యూనిక్ గా, ఆర్కిటెక్చర్ మార్వల్ గా నిర్మించడమే కాకుండా ప్రతి కస్టమర్ కు 100% సాటిస్ఫై అయ్యేలా ప్రాజెక్టులు డెవలప్ చేయటం కేవలం వాసవి గ్రూప్ కి మాత్రమే సాధ్యం. ఈస్ట్ ఆర్ వెస్ట్, నార్త్ ఆర్ సౌత్, వాసవి ఈస్ ద బెస్ట్. సిటీలోని అన్ని కీలక ఏరియాల్లో ఒకేసారి 15కి పైగా ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తుండటం వాసవికి మాత్రమే సాధ్యమైన ఫీట్. సిటీ నార్త్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కొంపల్లిలో వాసవి సంస్థ కొత్తగా 2 ప్రాజెక్టులు డిజైన్ చేసింది. లగ్జరీ లైఫ్ స్టైల్ ను రీడిఫైన్ చేసేలా లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ వాసవి అవాసా, ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ వాసవి బిల్డాక్స్ భువి ఒకేసారి లాంచ్ చేసింది. హైదరాబాద్ లో అన్ని ప్రైమ్ లొకేషన్స్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న
ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రూప్. కస్టమర్ల ఆదరాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు. చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది. రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్నే. ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాలిటీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రూప్. ఇప్పటి వరకు 30 రెసిడెన్షియల్ ప్రాజెక్టుల ద్వారా 25,000 మందికి సొంతింటి కలను సాకారం చేసింది ఈ సంస్థ. 17 కమర్షియల్ ప్రాజెక్టులతో పాటు 4,510 అపార్ట్మెంట్స్ ను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించి కస్టమర్ల మన్ననలు సాధించింది వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ, మోస్ట్ డెవలప్డ్ లొకాలిటీ అయిన కేబీహెచ్పి హైటెక్ సిటీల నడుమ వాసవి గ్రూప్ డెవలప్ చేస్తోన్న అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. లివింగ్ ఏరియాల్లో బెస్ట్ కేపీహెచ్పి, కమర్షియల్ ఏరియాల్లో టాప్ హైటెక్ సిటీ. ఈ రెండు ఏరియాలకు సమీపంగా ఉండే చోట ఎంఎంటీఎస్ మెట్రో సదుపాయాలకు దగ్గరగా ఉండే ఏరియాలో లగ్జరీ అండ్ కంఫర్టబిలిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే విధంగా వాసవి సరోవర్ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. రియాలిటీ రంగంలో విక్టరీకి మారు పేరు వాసవి అయితే సినిమా రంగంలో విక్టరీకి మరో పేరు వెంకటేష్. అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరైన నటుడు వెంకటేష్. వాసవి ప్రాజెక్టులను కస్టమర్లకు మరింత చేరువ చేయడానికి వాసవి గ్రూప్ వెంకటేష్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకుంది. వెంకటేష్ ఇమేజ్ కు వాసవి బ్రాండ్ వాల్యూ తోడవడం ట్రెమెండస్ కాంబినేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పాపరాజీ, ఈ అటెన్షన్, ఈ రికగ్నిషన్ ఇదంతా నాకు కొత్తేం కాదు. ఇది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి మీరు అదే అనుకుంటున్నారు కదా. వాసవి భూమిలో నచ్చిన ఫ్లాట్ తీసుకొని ఎవరైతే జీవితాన్ని పరిపూర్ణం చేసుకుంటారో వారిని కూడా అందరూ సెలబ్రిటీలా చూస్తారు. వాసవి భూమి, elevate your life, elevate your home, premium gated community at Kompally. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. సో వ్యూయర్స్, సండే స్పెషల్ గా ప్రత్యేకంగా మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. Until then, this is your Uday Sri signing off and you guys keep watching T News. Bye bye.